వీడియో మాట్లాడేటప్పుడే నవ్వు వచ్చిందండి నాకు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు. ఆ ధర్నాలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పాల్గొన్న వ్యక్తులందరినీ చూశాక నాకు ఇక ఇది పెట్టాలనిపించిందండి టైటిల్. దొంగల ధర్నా. జనరల్గా నిరుద్యోగులు ధర్నా చేస్తారు, ఎస్సీలు ధర్నా చేస్తారు, బీసీలు ధర్నా చేస్తారు, గిరిజనులు చేస్తారు, ఉద్యోగ సంఘాలు చేస్తాయి. ఇలా చాలా రకరకాల వ్యక్తులు ధర్నాలు చేయడం చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలో దొంగల ధర్నా, నేరస్తుల ధర్నా, అది కూడా అట్రప్లాపు. చి 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 చి. చాలా బాధ వేసిందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఢిల్లీ పారిపోయి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడి ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని కొడుతున్నారు సార్, మీరు కాపాడండి సార్ అంటుంటే వాళ్ళేమో ఏడగ ఏడగ మేము ఉన్నాం కదా అని అక్కడ ఎవరెవరో ఏ పార్టీలో వచ్చి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కొడుతున్నారంటే మా వాడిని, మా జగన్మోహన్ రెడ్డిని ఆ కొట్టకండి, తప్పది, అలా కొట్టకూడదండి, చూడండి పిల్లడు ఎలా ఏడుతున్నాడో, చంపేస్తారా పసిపిల్లని పట్టుకుని అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటండి రికమెండేషన్లు ఏంటండి? చిన్నపిల్లల ఢిల్లీ పారిపోవడం ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పారిపోయి ఢిల్లీలో ఎత్తున్నారు కొడేస్తున్నారండి. అసలు మిమ్మల్ని ఎవరైనా కొట్టారు ఎక్కడ జగన్ గారు? మీ మీద ఎక్కడైనా ఎవరైనా రాళ్ళేశారా? మీ మీద ఏమైనా హత్య ప్రయత్నం జరిగిందా? మీ పార్టీ ఆఫీస్ మీదకి వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి మీ పార్టీ ఆఫీసులో కనపడినట్టు బుర్రల బద్దలు కొట్టారా? ఏం చేశారండి? నాకు అర్థం కాదు. అప్పుడే పారిపోయారట మీరు ఢిల్లీకి. అయితే నాకు ఒకటి అర్థమైందండి. చిన్నప్పుడు ఎల్కేజీ స్ట్రాటజీ ఇది. పాపం జగన్మోహన్ రెడ్డికి ఈ స్ట్రాటజీ ఎవరు చెప్పాడో తెలియదు, కానీ ఉన్న పరువు మొత్తం గంగలో కలిసిపోయిందండి ఈ దెబ్బతోటి. ఎందుకంటే పులివెందుల పులి, సింగిల్ సింహం అంటున్నవాడు ఎక్కడో ఎవరినో కొట్టుకుంటే అమ్మని ఏమో తర్వాత నన్ను కూడా ఎత్తారని ఢిల్లీ పారిపోయాడు అని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అనుకుంటున్నారు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, నారా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద బీభత్సమైన దాడులు జరిగాయి రాష్ట్రంలో వైసీపీ వాళ్ళ ఆధ్వర్యంలో. ఎప్పుడైనా మేము అలా ఆడడం చూసారా జగన్ గారు? ఎవడు బాబు మమ్మల్ని కొడేస్తున్నారండి, మమ్మల్ని వైసీపీలు కొడేస్తున్నారండి, చంపేస్తున్నారండి అని ఢిల్లీ పారిపోయో, లేకపోతే తమిళనాడు పారిపోయో, కర్ణాటక పారిపోయో అవుతామని చెప్పుకున్నావా? ఎదుర్కొన్నారు. 74 సంవత్సరాలు అదే వయసు పెద్ద ఆయన ఎదుర్కొన్నాడు. రా చూసుకుందాం, రా నువ్వు ఎన్ని దాడులు ఎంతో చేయించు, ప్రజలకు చెప్తాను, ప్రజలకు చెప్పి నీకు ఎలక్షన్లో సరైన బుద్ధి చెప్తానని చంద్రబాబు నాయుడు గారు ఎలా నిలబడ్డారయ్యా? అరే ఆయన ముసలాడు అంటావు, నువ్వు కుర్రోడివి, ఇదేంటి ఇంకా నీ మీద ఒక్క కేసు పడలేదు, నీ మీద ఇంకా ఏమీ జరగకుండానే పారిపోయేటి. అయితే ఇది ఎల్కేజీ స్ట్రాటజీ అని ఎందుకనంటే అండి, ఎల్కేజీ నుంచి 5వ తరగతి మధ్యలో ఉన్న పిల్లలు ఏదైనా ఏదో పని చేశారనుకోండి, ఏదైనా ఏదో పని చేసినప్పుడు రే సార్ వెళ్తున్నారు వెళ్ళు, ఉంది నీకు ఉంది అంటారు. పక్కోడు ఎవడో అంటే ఈడు అమ్మని అమ్మ దొరికిసినట్టున్నాను అయితేని సార్ దగ్గరికి వెళ్తే నన్ను ఎలాగైనా కూడా ఎత్తాడు, ఇప్పుడు ఏం చేయాలి రాబా అని చేతులు కట్టుకుని సార్ దగ్గరికి వెళ్తాడు ఇలా బెక్కమొక్క వేసుకొని. సేమ్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బెక్కమొక్క వేసుకుని వెళ్ళాడు. సార్ ఇలా కర్రదీసి ఇలా ఎత్తినప్పటికీ ఏడిచేస్తుంటాడు కొట్టకుండానే. అంటే ఏంటి? కొట్టక ముందే ఏడిచేస్తే కొట్టకుండా ఉంటారని. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పారిపోయారు ఢిల్లీ? ఇలా కనుక మనం రచ్చరచ్చ చేసి మనం ఏడిచెత్తే అయ్యో జగన్మోహన్ రెడ్డిని సిద్ధం కూడా ఎత్తున్నారంటండి ఆంధ్రప్రదేశ్లో. నారా లోకేష్ రెడ్ బుక్ ఇచ్చుకుని నెత్తి వాసిపోయిలో కూడా ఎత్తున్నాడండి, బుర్ర బొక్కడి పిల్ల కూడా ఎత్తున్నాడండి. పాపం పారిపోతున్నాడండి పిల్లడు, ఢిల్లీ పారిపోయి దాక్కుంటాడండి. ఢిల్లీలో అందరికీ కంప్లైంట్, ఏదో చిన్నపిల్లని కొడితే ఇంటికి వెళ్ళి ఏమన్నా కొడుతున్నాడండి పల్లనోడని కంప్లైంట్ ఇచ్చినట్టు. ఏంటండి ఇది? చిచ్చి 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 ఉన్న కాస్త ఏదైతే ఉందో అది కూడా ఈవేళ కుల్లికల్లా కలిసిపోయింది జగన్ గారు. ఇప్పుడు గెలిపోవడంలో సహజం అండి, గెలిపోవడంలో సహజం. ఆ మాత్రానికి ఓడిపోయిన వెంటనే మీరు ఇంత భయభ్రాంతులు గురవుతారని మేము అయితే ఊహించలేదు సార్. చిచి మీరు నిజంగా ఇంత పిరుకోడు ఇలా పారిపోతారని తెలితే లోకేష్ బాబు కూడా మిమ్మల్ని అంత అలా టార్గెట్ చేయబోనేమండి. మీరు అక్కడికి వెళ్ళి లోకేష్ బాబు అంటారట. లోకేష్ గారు కూడా మిమ్మల్ని అలా లెక్క చేయబోతునేమో మీరు నిజంగా ఇంత పిరుకోళ్ళు అంటే. అయితే మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, దొంగల ధర్నాన్ని పెట్టేవాడు రాయేష్ ఎవరున్నారంటే అక్కడ దొంగలు అని మీకు అన్నీ డౌట్ వస్తుంది కదండి. ఎందుకంటే ఈ ఛానల్ సబ్స్క్రైబర్లు చాలా తెలివైన వాళ్ళు. ఒకసారి ముందే చూపిస్తాను. ఈవేళ అక్కడ ఆ ధర్నాలో పాల్గొన్న వ్యక్తుల్లో ముఖ్యమైన వాళ్ళు అంటే అంబటి రాంబాబు ఎలాంటి పక్క కామాంధుడు, నెంబర్ 1 కామాంధుడు. అడ్డంగా బుక్ అయిపోయాడు. రాష్ట్ర ప్రజలందరూ చీకొట్టారు. ఇక మన రాష్ట్రంలో మహిళలు అయితే తూ అన్నారు. పెళ్ళయ్యి పిల్లలుండి తలంతా మెరిసిపోయి, జుట్టంతా మెరిసిపోయి, గడ్డం మెరిసిపోయినా నీకు ఈ వయసులో ఇదేం పాడుబుద్దురా నీకు? అన్నం తింటున్నావా, గడి తింటున్నావరా? నువ్వు అన్నం తింటున్నావా, వయగ్ర తింటున్నావా? ఏడ్రా నీ బతికి ఏడ్రా బాబు అని అందరూ ముఖం మీద మూసారండి. వీడి వేళ అక్కడ ధర్నా చేస్తున్నాడు. రాష్ట్రంలో నేరాలు జరిగిపోతున్నాయండి, నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయి. ఇక పతివ్రత సంసారం వచ్చింది, సంసారి ఈ సంసారం అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తుందండి. ఏమైనా ఎక్కడైనా ఉందండి ఇలాంటి దొంగలు, వ్యభిచారులు, హంతకులు, ముఖ్యంగా హంతకులు అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తున్నారు. పాప ఢిల్లీలో ఉన్న వాళ్ళు అందరూ హిందీ వాళ్ళు. వీళ్ళు యాసాలు అక్కడ ఏం వేసారో తెలియదు. తెలియక రే ఏడ్రా ఏంటి మీ గోల్ ఏంటంటే సార్ మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి కొడేస్తున్నారు సార్ అక్కడ అంటే. కొడేస్తున్నారా మైకిళ్ళకి? చంద్రబాబు నాయుడు గారు మేము ఖండిస్తున్నాం, మీరు ఏంటి పిల్లలు కూడా చంపేస్తున్నారట
అల్లిపోయి పారిపోతారు ఢిల్లీకి, మీరు ఇలా చేయకూడదు అంటున్నారు మాట. చిచి ఇంకా దీనికన్నా సావడం మంచిది కదరా బాబు. చెర్ల జగ్గిరెడ్డి 18 మంది దళిత యువకుల్ని అక్రమంగా 20 రోజులు జైల్లో పెట్టించిన నేరస్తులు. అది కాకుండా వీళ్ళ మీద పెండింగ్ ఎఫ్ఐఆర్లు, కేసులు. అలాంటి చెర్ల జగ్గిరెడ్డి అక్కడికి వెళ్ళి లా అండ్ ఆర్డర్ కోసం బాధపడతాడట ఢిల్లీ వెళ్ళి. అమ్మ మళ్ళీ చెర్ల జగ్గిరెడ్డి చూడడానికి ఎంత ఉంటాడు తెలుసండి? ఎంత ఉంటాడా ఆజానుభావుడు. అల్లిపోయి పారిపోయాడు. భయభ్రాంతులకు గురవుతున్నారండి వీళ్ళు. రెడ్ బుక్ ఇంకా ఓపెన్ అవ్వకుండానే ఫస్ట్ పేజ్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు ఆయన. అప్పుడు వెళ్ళి ఢిల్లీ పారిపోయారంటే నిజంగా రెడ్ బుక్ ఓపెన్ అయితే అమెరికా పారిపోతారేమో, లేదా అంటార్కిటికాకో ఆర్కిటికాకో పారిపోతారు వీళ్ళు. జాగ్రత్త అండి, చాలా జాగ్రత్తగా చూడాలి వీళ్ళని. ఎందుకంటే ఆల్రెడీ ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు దొంగ పాస్పోర్ట్ చేస్తున్నారని నేను ఆవిడ అన్నది. ఎవరో షర్మిలారెడ్డి గారు, మా వాళ్ళు దొంగ పాస్పోర్ట్లు తయారు చేస్తున్నారు, జంప్ అయిపోతారండి. చెర్ల జగ్గిరెడ్డి తర్వాత అండి నా బాబే దాడిశెట్టి రాజా గారి మీద ఒక హత్య ఆరోపణ ఉందండి. ఏదో ఎవరో ఏబిఎన్ రిపోర్టర్ సంథింగ్ ఏదో అది ఆరోపణ, ఒకారా షకారా ఏదో తెలియదు కానీ చాలామంది మాట్లాడుకునే మాట ఇది. ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళారని. అలాగే తొండంగిలో ఒక ఎస్సీ కుర్రను కూడా వీళ్ళ మనిషితోటి అలాగే లేపించారు. పక్కా క్రిమినల్స్ వీళ్ళు. ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతున్నారు. అది ఢిల్లీ జంతర్ మంతర్ వెళ్ళి ఏమండి ఐటమ్ రాజా మనోడు కూడా వెళ్ళాడు గోరెంట్ల మాధవ్ అక్కడికి. ఏ బాబు ఎందుకు వెళ్ళే బాబు అంటే నా ప్రజాస్వామ్యం పరిరక్షించడానికంట. న్యూడ్ స్టార్ మీకు గుర్తుంది కదా, ఎలా తిరిగాడు, ఎలా పరిగెట్టాడు, ఆ రన్నింగ్, ఆ వ్యవహారం. అండి ఇలాంటి వాళ్ళు వెళ్ళి నిజంగా చూడండి మన దేశం ఎలా పోతుందో. నేరస్తులు రోడ్డెక్కి, దొంగలు రోడ్డెక్కి, హంతకులు వ్యభిచారులు రోడ్డెక్కి మాకు న్యాయం కావాలి అని వస్తున్నారు ఢిల్లీ జంతర్ మంతర్లో. ఏట్రా బాబు మీకు కావాల్సిన న్యాయం అని ఎవడని అడిగితే మాకు ఆంధ్రప్రదేశ్ని దోచుకోవడానికి మాకు అక్కడ హక్కు లేదా? మాకు దోచుకోవడం లేకుండా మమ్మల్ని ఓడించారు. మేము ఎవడన్నా మాకు నచ్చడం చంపుకోవడం లేకుండా మమ్మల్ని ఇచ్చేశారు. ఎవరైనా ఒక అమ్మాయి కనపడితే దానికి గెలకనక లేకుండా ఎలాంటి మమ్మల్ని ఓడించేసి ఇక్కడ పారేశారని ఇలాంటి వాళ్ళు. ఏంటండి దరిద్రుడేంటండి బాబు మన రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు. ఏంటి దరిద్రులు నాకు అర్థం కాదు. వీళ్ళందరికీ హెడ్ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. హెడ్ మాస్టర్ ఆయన 38 కేసులు. ఇది తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఇప్పుడు ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మరి ఎన్ని వందల కేసులు పడతాయో అప్పటికి తెలియదు. అందుకే చెప్తున్నాను కదండి, ఇది దొంగ ఏడుపుది. కొట్టక ముందే ఏడ్చెత్తే కొట్టకుండా ఆపేస్తారు. దాని బదులు ఎదపని చేయకుండా ఉండొచ్చు కదా, అంత భయపడేవాళ్ళు. ఇప్పుడు మీకు దెబ్బ అంటే భయం, కేసు అంటే భయం, లేదా మిమ్మల్ని జైల్లో పెడతారంటే భయం. మరి ఇప్పుడు ఎదపని చేయకుండా ఉండొచ్చు కదా, ఇంత భయపడేవాళ్ళు. ఢిల్లీ బారిపోయేటండి బాబు. చిచ్చి. ఇప్పుడు జగన్ గారి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయి, వీళ్ళందరి దగ్గర డబ్బులు ఢిల్లీ పారిపోయారు. పాపం ఇక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తల నాయకులందరినీ గాలి కుదిలేసినట్టేనా? ఇంకో 2-3 రోజులు 2-3 నెలలు చూస్తారు జగన్ గారు. షర్మిలారెడ్డి గారు అన్నట్టు ఆయన పాస్పోర్ట్ చేసుకుని చెక్కేస్తారు. ఏంట్రా బాబు ఇక్కడ మిగతా వాళ్ళ పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ రోజున్నా స్టెప్ అలా వెనక్కేశారా? ఎన్ని దాడులు జరిగాయి, ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తల మీద, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద కార్యాలయాలు తగలబెట్టారు, కార్యకర్తలను చంపారు. చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద దాడులు చేశారు. ఎప్పుడన్నా ఒక్క అడుగు వెనక్కేశారా? ఎవరి దగ్గరికన్నా హలో లక్ష్మణ మమ్మల్ని కాపాడండి బాబోయ్, మమ్మల్ని చంపేస్తున్నారు బాబు అని ఎవడ కాలేజ్ దగ్గరికి పరిగెట్టారా? తెలుగుడి పౌరుషం అది. తెలుగుడి పౌరుషం ఎవరికైనా ధైర్యవంతుడికి, నిజాయితీ పరుడికి పౌరుషం ఉంటుంది. దొంగలకి, నేరస్తులకి పౌరుషం ఎక్కడ ఉంటుంది? బొక్క పౌరుషం ఉండదు వాళ్ళకి. ఎవరైనా కొడుతుంటే పారిపోతారు, పటాపంచులు అయిపోతారు. ఢిల్లీ పారిపోయాడు రా బాబు. చిచ్చి, ఢిల్లీలో మిమ్మల్ని ఎవడు కాపాడతాడు? చేసిన అదో పనులు. ఇక్కడేమో మీకు దానికి సంబంధించిన మొత్తం అంతా కూడా చట్టపరమైన పనులు జరిగిపోతాయి. మీరు ఢిల్లీ పారిపోయి మమ్మల్ని కొట్టేస్తున్నారండి, మీరు ఎలాగన్నా అక్కడికి వచ్చాడంటే ఢిల్లీని ఎవడొస్తాడు? ఇక్కడికి ఎవడొస్తాడు? వేరే రాష్ట్రం కూడా పనేటి? ఈ రాష్ట్రం నుంచి ఒక్కడ సపోర్ట్ లేదు వైసీపీకి, ఒక్క ప్రజాసంఘం వెళ్ళలేదు ఇక్కడి నుంచి. రీల్ స్టార్ పాపం చిన్నపిల్లలాగా రీల్స్ చేసుకుని ఏదో ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటాడు ఆయన. ఆయన వెళ్ళి అక్కడ ధర్నా చేస్తున్నాడు. మోపిదేవి వెంకటరామన్ గారు మహానుభావుడు. ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నెలలు జైల్లో చెప్పుకుంటున్నాడు. ఆయన కూడా ఆయన ఒక నేరస్తుడే. ఆయన వెళ్ళి అక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాడు ఢిల్లీలో. నిజంగా వీళ్ళ చరిత్ర నేను ఒక మాట చెప్తానండి, తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ఎంపీలకి, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన కూటమి ఎంపీలు నిజంగా ఇక్కడ ధర్నా చేసిన వీళ్ళందరూ వాళ్ళ ట్రాక్ రికార్డు, వాళ్ళ క్రిమినల్ రికార్డు ఒక్కసారి మీరు పార్లమెంట్లో ప్రొజెక్ట్ చేయండి. ఇదిగో ఈ నేరస్తులు, ఈ హంతకులు, ఈ దొంగలు వీళ్ళు ఇక్కడికి వచ్చి జంతర్ మంతర్ దగ్గర మాకు న్యాయం జరగాలి, మమ్మల్ని కొట్టేస్తున్నారు, అక్కడ అన్యాయం జరిగిపోతుందని ఈ దొంగలు హంతకులు అక్కడ ధర్నా చేశారనేది ఒక్కసారి ప్లే చేస్తే దేశం మొత్తం చీకొడుతుందండి. వాళ్ళని ఈ సాయిరెడ్డి అనేవాడు ఇక్కడ DNA టెస్ట్ ఇవ్వాల్సి వస్తుందని ఒక గిరిజన మహిళని ఈ వయసులో మోసం చేశాడట. వాళ్ళ భర్త ఇప్పటికింకా చెప్తున్నాడు అతనే వాళ్ళ భార్యకి చేసినాడు అని. దాన్ని తప్పించుకొని అక్కడ పారిపోయి అక్కడ నీతి కబుర్లు చెప్తున్నాడు.
ఓరని అమ్మ ఈ జీవితం ఎక్కడ దాకా తీసుకొచ్చారా బాబు. తోట త్రిమూర్తులు గారు వెళ్ళారండి బాబు. అయ్యా తోట త్రిమూర్తులు గారు ఢిల్లీ వెళ్ళి ఈవిడే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా త్రిమూర్తులు గారు. వారు భలే ప్రజాస్వామికి వాళ్ళు వెళ్ళారండి. శిరోమండలం కేసులో శిక్ష పడిపోయింది దీనికి. దీని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, చాలా నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి మాకు ప్రాణరక్షణ కావాలి బా చెప్తుంటే నాకు గూస్ బంప్స్ అండి. కరుడు కట్టిన నేరస్తులు అండి వీళ్ళందరూ, మామూలు నేరస్తులు కాదు వీళ్ళు. విజయసాయి రెడ్డి ఓయ్ బాబు ఇతని మీద చూస్తే చూడండి మొత్తం ఐపీసీలో సెక్షన్లన్నీ ఉన్నాయి. ఎఫిడవిట్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారిది కూడా ఎఫిడవిట్ తీద్దాం అనుకున్నామండి, స్క్రీన్ సరిపోతలేదు. 15 పేజీలు వస్తుంది వరుసగా, స్క్రీన్ కూడా హ్యాంగ్ అయిపోతుంది. ఇలాంటి ముత్తైదులు అందరూ, ఇలాంటి పతివ్రతలు, ఇలాంటి సంసారాలు అందరూ ఢిల్లీ వెళ్ళి ప్రజాస్వామ్యం కోసం రోడ్డు ఎక్కి చేస్తున్నారు. అది మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ చెప్పే మాట ఒకటే, లోకేష్ గారు రెడ్ బుక్, లోకేష్ గారు రెడ్ బుక్. ఈ రెడ్ బుక్ వాళ్ళని ఎంత అలాగా భయపెట్టింది, ఎంత ఎలా పరిగెట్టించిందో బాబా బాబా బా. అంటే ఇగో ఈయన పతివ్రత, ఈయన కూడా అక్కడికి వెళ్ళి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సొంత బాబాయని మొక్కలుగా నరికేసి సిబిఐ వచ్చి అరెస్ట్ చేస్తారంటే సిబిఐని కూడా వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు వాళ్ళ మీద దాడులు చేయించేసే పతివ్రత అక్కడికి వెళ్ళి బాబా కాపాడండి, ప్రజాస్వామ్యం కూరైపోతుందండి ఆంధ్రప్రదేశ్లో, వెంటనే కాపాడాలండి. ఎందుకంటే మాకు కావాల్సిన చంపుకోనకు లేదండి, మాకు కావాల్సింది దోచుకోనకు లేదండి, మాకు కావాల్సిన అమ్మాయికి మేము ఇది చేయడానికి లేదండి, అబ్బాయి అస్సలు ప్రజాస్వామ్యం లేదండి ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు వీళ్ళు. అంటే వీళ్ళకి అమ్మ జీవితం కానీ అంటే వాళ్ళకి ఏమనుకుంటారంటే అండి, రాజ్యాంగం కావాల్సిన చంపుకునే హక్కు ఇవ్వలేదా, ఈ ఆస్తులు దోచుకునే హక్కు లేదా, లేకపోతే ప్రజల సొమ్ముని దోచుకునే హక్కు లేదా, లేకపోతే ఎవరైనా అమ్మాయి నచ్చితే అమ్మాయితోటి వాట్సాప్ కాల్లో లేకపోతే న్యూడ్ కాల్లో మాట్లాడుకునే హక్కు లేదా మొక్కని అడుగుతున్నారు వీళ్ళు అక్కడికి వెళ్ళి. అదే ప్రజాస్వామ్యం అంటేనే. మరి అంతే మరి వాళ్ళకి ఏబిసిడీలు కూడా రాని వాళ్ళు మనం ఎంత పైకి ఎక్కించేసి వాళ్ళకి ఓట్లు వేసి అలా తీసుకెళ్తే మరి ఎంతకు మించి ఏం మాడతారండి వాళ్ళు. హంతకుడిన క్రిమినల్ 302 కేసులో హంతకుడు ఇలాంటి వాడు వాళ్ళ ఢిల్లీ పరిగెట్టేలా చేశాడు. వన్ అండ్ ఓన్లీ నారా లోకేష్. ఏమి అనుకోండి, ఇంకా అతను ఇంకా ఆ రెడ్ బుక్ని ఇలా ఓపెన్ చేయకముందే పట్టాపంచులు అయిపోతున్నారు ఎవరికాడు. మరి ఓపెన్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి మీరు. అయ్యా నా బాబే ఈయన కూడా వెళ్ళాడట. ఏమంటే ఆంధ్రప్రదేశ్లో అసలు మాకు ప్రజాస్వామ్యం లేదండి, ఎవరన్నా చంపేసి పట్టుకెళ్ళి ఇంటి దగ్గర పరిచేద్దామంటుంటే కుదరతలేదని కేసులు పెడుతున్నారు అక్కడ. చచ్చ ఎలా అయితే ప్రజాస్వామ్యం మాకు నచ్చలేదండి, మేము వాకౌట్ చేస్తామండి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఢిల్లీ నుంచి మాకు రక్షణ కల్పించండి, మా నేరాలకి మేము చేసే ఘోరాలకి రక్షణ కల్పించండి అని అడుగుతున్నారు వీళ్ళు వెళ్ళి. వీళ్ళందరికీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓరేది అమ్మ జీవితం కానీ ఇలాంటి దారుణాలు చూడటం కానీ ఇంకా దేవుడు కళ్ళు ఇచ్చాడు. అయ్యో